హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. 6 రైల్వే లైన్లతో త్రిబుల్ అనుసంధానం. 6 ప్రాంతాల్లోని రైల్వే మార్గాలను క్రాస్ చేయనున్న ఔటర్ రింగ్ రైలు. ఈ 6 చోట్ల ఇంటర్చేంజ్, రైలు ఓవర్ రైలు వంతెనలు. హైదరాబాద్ నగరానికి 75 కిలోమీటర్ల దూరంలో నిర్మాణం దిశగా అడుగులు. కొత్తగా చేపట్టే త్రిబుల్ ఆవల 2 నుంచి 4 కిలోమీటర్ల దూరంగా రింగు రైలు లైను. ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి. లైడార్ ద్వారా ప్రాథమిక అలైన్మెంట్ సిద్ధం. త్రిబుల్ దక్షిణ భాగం అలైన్మెంట్ తేలాక ఫైనల్ రూట్ ఖరారు. ప్రాజెక్టు వ్యయం 13,500 కోట్లు అవుతుందని ప్రాథమిక అంచనా. జూన్ నాటికి రైల్వే బోర్డుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక. త్వరలో ఫైనల్ ట్రాఫిక్ సర్వే. దేశంలో మరెక్కడా లేని విధంగా హైదరాబాద్ నగరానికి 75 కిలోమీటర్ల దూరంలో తొలి ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు నిర్మాణ దిశగా అడుగులు పడుతున్నాయి. కొత్తగా చేపట్టబోయే రీజనల్ రింగ్ రోడ్డుకు అవతల దీన్ని చేపట్టనున్నారు. 6 రైల్వే ప్రాంతాల్లోని లైన్లను ఇది క్రాస్ చేయనుంది. అంటే 6 రైలు మార్గాలు దీంతో అనుసంధానం అవుతాయన్నమాట. ఈ ప్రాజెక్టును గతంలోనే ప్రతిపాదించిన సాధ్యాసాధ్యాలను తేల్చడంలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించిన సాధ్యాసాధ్యాలను తేల్చడంలో జాప్యం జరిగింది. దీంతో ఈ ప్రతిపాదన నిలిచిపోయిందనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ప్రతిపాదనకు సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తి చేసిన రైల్వే శాఖ దాని అలైన్మెంటు సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ తయారీ కసరత్తు ప్రారంభించింది. జూన్ నాటికి డిపిఆర్ను రైల్వే బోర్డుకు సమర్పించనుంది. ఫైనల్ లొకేషన్ సర్వేలో భాగంగా ఇప్పటికే లైడార్ ఆధారిత సర్వే పూర్తి చేసి ప్రాథమిక అలైన్మెంట్ను సిద్ధం చేసింది. దీని ప్రకారం ప్రాజెక్టు వ్యయం 13,500 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. గూడ్స్ రైళ్లని ఔటర్ నుంచే. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు నగరంలోనికి రావాల్సిన అవసరం లేకుండా వెలుపలి నుంచి వెళ్లిపోయేలా త్రిబుల్ ఆర్ను నిర్మించనున్న విషయం తెలిసిందే. అదే తరహాలో వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల రైళ్లలో కొన్ని నగరంలోని ప్రధాన స్టేషన్లలోకి వచ్చేలా సరుకు రవాణా లాంటి రైళ్లు వెలుపలి నుంచి వెళ్లిపోయేలా ఔటర్ రింగ్ రోడ్డు రైలు ప్రాజెక్టును ప్రణాళిక సిద్ధమైంది. ప్రతిపాదిత త్రిబుల్ ఆర్కు అవతలి వైపు 2 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మించే తాజాగా హెలికాప్టర్ ద్వారా లైడార్తో ప్రాథమిక అలైన్మెంట్ను రైల్వే శాఖ రూపొందించింది. రింగు రోడ్డుకు అవతలి వైపు రింగు రైలు మార్గం నిర్మించాల్సి ఉన్నందున త్రిబుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ కూడా తేలిక. దీని అలైన్మెంట్ ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం లైడార్ ఆధారంగా పూర్తి మ్యాప్ సిద్ధం చేశారు. ఈ మ్యాప్ ఆధారంగా తదుపరి ఖచ్చితమైన అలైన్మెంట్ను రూపొందించనున్నారు. ఫైనల్ లొకేషన్ సర్వే కోసం కేంద్ర ప్రభుత్వము 12.64 కోట్లను గత బడ్జెట్లో మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా హైదరాబాద్కు చెందిన ఓ ప్రైవేటు సంస్థకు కన్సల్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. 394 నుంచి 420 కిలోమీటర్ల నిడివితో సింగిల్ లైన్. ఔటర్ రింగ్ రైలు నిడివి 394 కిలోమీటర్ల నుంచి 420 కిలోమీటర్ల వరకు ఉండనుంది. ఇందుకు 70 నుంచి 80 మీటర్ల వెడల్పుతో భూమిని సేకరిస్తారు. భూసేకరణ ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించనున్నాయి. భూసేకరణ దాదాపు రూపాయలు 7,000 కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి సింగిల్ లైన్ మాత్రమే నిర్మించాలని నిర్ణయిస్తున్నందున దాని నిర్మాణ వ్యయము రూపాయలు 6,500 కోట్లుగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ మార్గంలో దాదాపు 23 నుంచి 25 వరకు రైల్వే స్టేషన్లు ఉండే అవకాశం ఉంది. ఇంకా స్టేషన్లను గుర్తించలేదు. కీలక ప్రాంతాల్లో గూడ్స్ రైళ్లు కోసం సరుకు రవాణా యార్డులు నిర్మిస్తారు. ఆయా ప్రాంతాల్లో ఒక మెయిన్ లైన్, 2 లూప్ లైన్లు, సరుకు రవాణా పరిణామం ఆధారంగా 1 నుంచి 2 గూడ్స్ రైళ్లు ఏర్పాటు చేస్తారు. రైలు మార్గంతో పాటు విద్యుదీకరణ కూడా పూర్తి చేస్తారు. 6 ఇంటర్చేంజ్ త్రిబుల్ ఆర్ వంతెనలతో పాటు నదులపై 5 వంతెనలు, రోడ్లను, కాలువలను దాటేందుకు 400 చిన్న వంతెనలను నిర్మించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. రైట్ ఆఫ్ రిటర్న్ 10% పైగా ఉండాలని నిర్ధారించారు. అంటే ప్రాజెక్టుకు పెట్టే పెట్టుబడిపై ఖర్చులు పోను కనీసం 10% పైగా అదనపు ఆదాయం ఉండాలన్నమాట. గత ప్రభుత్వం నిర్వహించిన ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ సర్వేలో సానుకూల ఫలితమే వచ్చింది. త్వరలో డీటెయిల్డ్ ట్రాఫిక్ సర్వే నిర్వహించి దీనిపై కొత్త ప్రభుత్వం ఖచ్చితమైన అంచనాలను తేల్చనున్నారు. అనుసంధానం ఇక్కడే. వలిగొండ వద్ద సికింద్రాబాద్ గుంటూరు రైల్వే లైన్ను, వంగపల్లి వద్ద సికింద్రాబాద్ వరంగల్ లైన్ను, గుల్లగూడ వద్ద సికింద్రాబాద్ తాండూరు లైన్ను, మాసాయిపేట వద్ద సికింద్రాబాద్ నిజామాబాద్ లైన్ను, బాలానగర్ వద్ద కాచిగూడ మహబూబ్ నగర్ లైన్ను, గజ్వేల్ వద్ద సికింద్రాబాద్ సిద్దిపేట లైన్ను రింగు రైలు మార్గం క్రాస్ చేస్తుంది. ఈ 6 ప్రాంతాల్లోని రైల్వే లైన్లను ఔటర్ రింగ్ రైలు క్రాస్ చేసే చోట రైలు ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తారు.
భూసేకరణ పెద్ద సవాల్. త్రిబులార్కు భూములు ఇచ్చేందుకు కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ససేమిరా అంటున్నారు. కొన్ని చోట్ల ప్రజలను అతి కష్టం మీద ఒప్పించారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రైలుకు కొత్తగా భూసేకరణ అంటే ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యే అవకాశం ఉంది. రకరకాల ప్రాజెక్టులతో పలు దఫాలుగా భూములు కోల్పోయామని, ఇక కొత్తగా ఏ ప్రాజెక్టుకు భూములు ఇచ్చేది లేదని చాలా గ్రామాల్లో ప్రజలు బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో రింగ్ రైలు భూములు సేకరించడం కత్తి మీద సామే అవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇలాంటి మంచి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని లైక్ చేయండి, ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.